హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్గా ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే మృదువైన నేతి బొబ్బట్ల రెసిపీని చూపించబోతున్నాను. ఈ బొబ్బట్లు చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా టేస్టీగా ఉంటాయి. మరిక లేట్ చేయకుండా సాఫ్ట్గా ఉండే నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ నేతి బొబ్బట్లు తయారు చేసుకోవడానికి ముందుగా మనం పిండిని నానబెట్టుకోవాలి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండిని, 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కరిగించిన నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ గోధుమ పిండి, మైదా పిండి కలిపి తీసుకున్నాను కదా. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితోనైనా లేదా మైదా పిండితోనైనా చేసుకోవచ్చు. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ ముద్ద కంటే కూడా సాఫ్ట్గా ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా కలుపుకున్నాక దీనిపైన 2 టీ స్పూన్స్ నెయ్యిని వేసి పిండి మొత్తానికి అప్లై చేయాలి. ఇలా అంతా ఒకసారి అప్లై చేసిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు పిండిని నానబెట్టుకోవాలి. వీలైతే గంట వరకు నానబెట్టుకున్నా పర్లేదు. పిండిని ఎంత ఎక్కువసేపు నానబెడితే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం పూర్ణాన్ని తయారు చేసుకుందాం. దీనికోసం 1.5 కప్పు శనగపప్పును తీసుకొని ఇందులో నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా కడిగి ఇందులో 3 కప్స్ వాటర్ని పోసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఉడికిన పప్పుని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని నీటిని మొత్తం తీసేయాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఉడికించిన పప్పును వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ అవ్వాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక అదే కప్పుతో 2 కప్పుల నీరు కూడా వేసుకోండి. ఈ బెల్లం మొత్తాన్ని కూడా కరగబెట్టుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం అంతా కరిగే వరకు గరిటెతో కలుపుతూ కరిగించాలి. ఇలా బెల్లం అంతా కరిగిపోయాక అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పును కూడా వేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వాటర్లో పప్పు మొత్తం అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యిని వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ చాలా పలుచగా ఉంది కదా. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టి కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు అలా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఒక 5 లేదా 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో గరిటెతో కలుపుతూ ఉంటే ఇలా కొంచెం చిక్కబడుతుంది. ఈ స్టఫింగ్ ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. చల్లారాక ఇంకొంచెం ముద్దగా అవుతుంది. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం ముద్దగా అయింది కదా. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఉండలుగా చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పిండిని చూద్దాం. ఇది బాగా నానింది. ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న నెయ్యి అంతా పిండిలోకి కలిసిపోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకోవాలి. ఇప్పుడు పాలిథిన్ కవర్ని కానీ లేదా ఇలా అరటాకును కానీ తీసుకొని దాని మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. తర్వాత తీసుకున్న పిండిని కొంచెం స్ప్రెడ్ చేసి అందులో పూర్ణాన్ని పెట్టి ఈ పిండిలో పూర్ణాన్ని మొత్తం కవర్ చేసుకోవాలి. తర్వాత చేతితో ఇలాగా వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకోండి. పెనం హీట్ అయ్యాక ఇలా స్ప్రెడ్ చేసుకున్న బొబ్బట్లను వేసుకోవాలి. ఇప్పుడు ఈ బొబ్బట్లను మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. నెయ్యి అప్లై చేస్తూ 2 వైపులా ఈవెన్గా కాల్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మిగిలిన బొబ్బట్లన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, వేడిగా నేతి బొబ్బట్లు రెడీ అయిపోయి. చూసారు కదా, బొబ్బట్లని ఇలా చేస్తే మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయి. చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.